రాధాకృష్ణ గారు నేను దేవి గారి దగ్గరికి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఆయన సిచ్యువేషన్ చెప్పారు. సార్ ఇది సార్ నేను సిచ్యువేషన్ ఎందుకు రివీల్ చేయట్లేదంటే విల్ థ్రిల్ ఇన్ ద ఫిల్మ్. సో చెప్పినప్పుడు నాకు అనిపించింది ఊరికే 2 లైన్స్ అలా రాసామన్నమాట. సో దేవి గారు అప్పటికి ట్యూన్ రెడీ చేస్తున్నారు. ఆ 2 లైన్స్ తీసుకెళ్ళి అందులో పెడితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అదే రోజు ఉండే గంటలు 24 బేబీ నువ్వే మూడులో ఉన్నా అవి మారవులే, నో టైం అంటూ పరుగులు చాలే బేబీ మై టైం అంటూ ఎంజాయ్ కర్లే. సో ఈ సాంగ్ థీమ్ నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనకి ఎప్పుడో ఏదో వస్తుంది అప్పుడు ఎంజాయ్ చేద్దాంలే, మనకి ఎప్పుడో ఏదో ఇవి వస్తాయి, ఫెసిలిటీస్ వస్తాయి, లగ్జరీ వస్తాయి, అప్పుడు చూసుకుందాంలే అనుకోవడం కన్నా ఎవ్రీ మినిట్ని సెలబ్రేట్ చేసుకుని ఒక మెమరీలా మార్చుకుంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అని నమ్మే ఒక కుర్రాడికి అలాంటి సిద్ధాంతం చెప్పే పాట రావడం అనేది నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ రాధాకృష్ణ గారు ఫర్ ద గ్రేట్ సిచ్యువేషన్. అండ్ దేవి గారి మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు, ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు మ్యూజిక్ అంతా. ఎస్పెషల్లీ ఈ సాంగ్లో లిరిక్స్లో ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అయ్యాయి. ఆయన ఎప్పుడు ఏ పాటకైనా సగం ఇన్పుట్స్ ఆయన ఉంటాయి. సో ఈజ్ ఆన్ ద వే. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. ట్రైలర్ చాలా చాలా బాగుంది. అండ్ దేవి గారికి మెసేజ్ పెట్టాను, సార్ రాధాకృష్ణ గారు సూపర్ సార్, మీరు నేరేట్ చేశారు స్టోరీ అంతా, దేవి గారితో పాటు నేను కూడా ఉన్నాను. ఏ ఫీల్ అయితే మాకు ఆ రోజు క్రియేట్ అయిందో ట్రైలర్ చూడంగానే అది హార్ట్గా అలా టచ్ చేసింది అంతే. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమాలో నా స్నేహితుడు, మిత్రుడు అండ్ నా శ్రేయోభిలాషి శ్రీనివాస్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా పాటలు రాశారు. సార్ ఆల్ ది బెస్ట్ సార్. సార్ లిజనింగ్ ఇంకా వస్తాయనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్. వారాహి అంటే ఎప్పటి నుంచో రాద్దాం అనుకుంటున్నాను, ఇన్నాళ్ళకి ఒక అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీమణి గారు, జనరలీ మీరు ఎండ్ చేసేటప్పుడు ఒక లైన్ పాడతారు. మీరు ఈరోజు ఆనవాయితీని మీరు అలా కట్ చేయడం ఏమి మాకు నచ్చట్లేదు. మీరు ఒకసారి పాడేయండి. పాడాలా వద్దా? ఎస్, వైవా హర్ష. శ్రీమణి గారు పాడాలా వద్దా? పాడాలి. ఫస్ట్ 2 లైన్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్లోనే పాడేశాను కాబట్టి నెక్స్ట్ 2 లైన్లో పాడడానికి ట్రై చేశాను. ఎప్పుడో అక్టోబర్లో వచ్చే దసరా కోసం ఇప్పుడు సంక్రాంతి మూడే మిస్ అవ్వకే, ఎప్పుడో మండే తెచ్చే స్ట్రెస్ టెన్షన్ ఇప్పుడు వీకెండ్ వైబేట్ చెయ్యకే, లెట్స్ లివ్ దిస్ మూమెంట్. సో ఈ లైన్స్కి ఎందుకు నేను పాడానంటే చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, చాలామంది కనెక్ట్ అయిపోయారు ఆ మండే స్ట్రెస్ టెన్షన్కి. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు ఫర్ అబ్లైజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వైరల్ వైఆర్ఈ